పాఠశాల విద్యార్థులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని 5, 8 తరగతుల వారికి నాన్ డిటెన్షన్ విధానం రద్దు. సంధ్యా థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం. 50 లక్షల చెక్ అందజేసిన మైత్రి మూవీస్ సంస్థ నిర్మాత నవీన్. సంధ్యా థియేటర్ ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నాయి. రాష్ట్రంలో సినీ పరిశ్రమను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తామన్న మంత్రి కోమటిరెడ్డి. అల్లు అర్జున్ పై ప్రభుత్వం కావాలనే రచ్చ చేస్తోంది. సంధ్యా థియేటర్ ఉదంతం దురదృష్టకరమన్న బీజేపీ ఎంపీ డీకే అరుణ. బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్. సంధ్యా థియేటర్ ఘటనను రాజకీయం చేస్తున్నారని ఆరోపణ. ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని ఆగ్రహం. కర్నూలు జిల్లా ఆదోనిలో రేషన్ డీలర్ల ఆందోళన. ఎమ్మెల్యే పార్థసారథి బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం. సీఎం రేవంత్ కి అల్లు అర్జున్ పై సినీ ఇండస్ట్రీపై కోపం లేదు. బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లే ఇలా జరిగిందన్న ఎంపీ చామల కిరణ్ కుమార్. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీలపై పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ. చంద్రబాబు అభివృద్ధి మరిచి అమరావతి జపం చేస్తున్నారని నేతల ఆరోపణ. ఈ ఏడాది సైబర్ క్రైమ్ ద్వారా 1866 కోట్లు స్వాహా. 1057 మందిని అరెస్టు చేశామన్న టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 4% నేరాలు పెరిగాయి. మొత్తం 28,626 క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్న సిపి శ్రీధర్ బాబు. వరంగల్ జిల్లా కలెక్టర్ని కలిసిన రైతులు. పైడిపల్లి, ఆరేపల్లి, కొత్తపేట వరకు బైపాస్ రోడ్డు రద్దు చేయాలని వినతి. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం అమరవీరుల స్తూపం వద్ద రైతు సంఘాల నిరసన. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టం రద్దు చేయాలని డిమాండ్. అఖిల భారత యువజన సమాఖ్య 22వ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ. 2025 ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు నిర్వహించనున్న ఏఐవైఎఫ్ నేతల ప్రకటన. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు. కేక్ కట్ చేసి ఆటపాటలతో సందడి చేసిన చిన్నారులు. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత. పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని విద్యార్థుల ఆందోళన. భద్రాచలం ఐటీడీఏ ముందు ఆదివాసీల ధర్నా. ఎస్టీ సర్టిఫికెట్లు మంజూరు చేసి భూ హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్. భద్రాద్రి జిల్లా గండుగులపల్లి పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. టీచర్ విచక్షణ రహితంగా ప్రవర్తిస్తుండటంపై ఆగ్రహం. కామారెడ్డిలో బీడీ కార్మికుల భారీ ర్యాలీ. కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ మేరకు 4,000 భృతి ఇవ్వాలని డిమాండ్. అనంతపురం 2 టౌన్ పిఎస్కు పరిటాల రవి హత్య కేసు నిందితులు. ఎస్హెచ్ఓ ఎదుట హాజరై రిజిస్టర్లో సంతకాలు చేసిన 5. 4 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన జగిత్యాల పోలీసులు. 31 తులాల బంగారం రికవర్ చేశామన్న డీఎస్పీ రఘుచందర్. అల్లూరు జిల్లా కొయ్యూరు గురుకుల పాఠశాలలో దారుణం. 10వ తరగతి విద్యార్థి మనోజ్ అదృశ్యం. అధికారులు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రుల ఆందోళన. మరో కీలక నిర్ణయం తీసుకున్న జో బైడెన్. 37 మంది ఖైదీల మరణశిక్షను తగ్గించిన అమెరికా అధ్యక్షుడు.